అసలు మిత్ర గారికి ఏమైంది? అత్తయ్య గారితో గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? మిత్ర గారు బాధతో మందు తాగే పరిస్థితి వచ్చిందంటే అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుంటుంది? నేను ఇంకా అజ్ఞాతంలో ఉండడం కరెక్టేనా? ఇకనైనా నేను మిత్ర గారికి ఎదురుపడడం మంచిదా? అన్నా, కొంచెం తొందరగా పోనివా? లక్ష్మి, నిన్ను ఇలా ఫాలో అవ్వడం తప్పని తెలుసు. కానీ నీ మంచి చెడ్డలు చూసుకునే ఒక శ్రేయోభిలాషిగా నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నా మీద ఉండడం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఆ ప్రయత్నం చేయకపోతే, నీ గురించి పూర్తిగా తెలుసుకోకపోతే మన మధ్య ఉన్న 5 ఏళ్ల అనుబంధానికి అర్థం ఉండదు. అందుకే నిన్ను ఇలా ఫాలో అవ్వాల్సి వస్తుంది. నన్ను క్షమించు. వివేక్, అసలేమైంది? మిత్ర గారు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? లక్ష్మి వివేక్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇంట్లో ఏదో చాలా డిస్కషన్ అయింది వదినా. నాకు కూడా ఫుల్గా క్లారిటీ లేదు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య గంట నుంచి ఇలా తాగుతూనే ఉన్నాడు. వద్దని నేను ఎంత చెప్పినా వినటం లేదు. ఇలా తాగుతూ ఉంటే ఏమైపోతాడా అని భయం వేసింది. అందుకే నీకు ఫోన్ చేశాను. ఏదో ఒక మాట చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాల్సింది కదా వివేక్. నా మాట వింటే అసలు నిన్నెందుకు రమ్మనేవాడిని వదినా? అన్నయ్య నేను ఎంత చెప్పినా వినటం లేదు. అసలు నన్ను నోరు కూడా తెరవనివ్వటం లేదు. అసలు లక్ష్మికి వివేక్కి ఏంటి సంబంధం? లక్ష్మి వివేక్లు ఇంతకుముందే ఒకరికొకరు తెలుసా? అసలు లక్ష్మికి మిత్ర వాళ్ళ కుటుంబంతో ఏంటి సంబంధం? ఇన్ని రోజులు లక్ష్మి నా దగ్గర దాస్తున్న విషయం ఇదేనా? లక్ష్మికి మిత్ర వాళ్ళ కుటుంబానికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. మిత్ర ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? మిత్ర, నా ఫోన్ని కట్ చేస్తావా? ఒక్కోసారి ఎక్కువ ప్రేమ ఉన్నా కూడా పొరపాటే. నువ్వు ఏమైపోయావో అని ప్రేమగా నేను చేస్తూ ఉంటే నువ్వు మాత్రం నా కాల్స్ని అవాయిడ్ చేస్తున్నావు. హలో మిత్ర, అసలు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనేమైపోతే నీకెందుకు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అలా మాట్లాడుతున్నావేంటి మిత్ర? ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయావు. అందరి మీద చిరాకు పడి వెళ్ళిపోయావు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో, అసలు నువ్వేం చేస్తున్నావో అని కాస్త కంగారు పడి అడుగుతున్నాను. నువ్వు మరీ అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ సేఫ్గానే ఉన్నాను. ఏంటి మిత్ర, నువ్వు తాగావా? మత్తుగా మాట్లాడుతున్నావు. అవును, తాగాను. అయితే ఏంటి? ఎందుకు ఇలా తాగుతున్నావు? తాగితే ఆరోగ్యం పాడైపోతుంది అని నన్ను నిలదీయాలనుకుంటున్నావా? చూడు, నువ్వు నాకింకా పెళ్ళానివి కాలేదు. నేనింకా నీ మెడలో తాళి కట్టలేదు. నన్ను అడగడానికి కానీ ఆపడానికి కానీ నీకెలాంటి హక్కు లేదు. అలా కాదు మిత్ర, నిన్ను ఆపాలని అడగడం లేదు. కానీ అసలు ఇంతలా తాగే పరిస్థితి ఎందుకు వచ్చింది?
అసలు ఎక్కడున్నావు నువ్వు? నేను గెస్ట్ హౌస్లో సేఫ్గా ఉన్నా. నా పాటికి నేను ఎంజాయ్ చేస్తున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసిందిగా, ఇంకా ఫోన్ కట్ చేయి. అది కాదు మిత్ర. ఏంటి, నువ్వు కట్ చేయవా? సరే అయితే నేనే కట్ చేసుకుంటా. మిత్ర 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 ఏమైంది మనీషా? మిత్ర ఎక్కడున్నాడట? గెస్ట్ హౌస్కి వెళ్ళి తప్ప తాగుతున్నాడు. వాళ్ళమ్మా నాన్న మీద వచ్చిన కోపాన్ని తను ఆ విధంగా తీర్చుకుంటున్నాడు. మిత్రలో ఈ మధ్య చాలా కొత్త మార్పులు చూస్తున్నాను మనీషా. అదే కదా ఆంటీ నా ప్రాబ్లం కూడా. ఈ మార్పులు ఎటువైపు వెళ్తాయో, ఏం మలుపులు తిరుగుతాయో అని నా భయం. సరే సరే మనం బయలుదేరదాం పదండి. ఎక్కడికి మనీషా? ఇంకెక్కడికి, మిత్ర ఉన్న గెస్ట్ హౌస్కి. అసలే తాగున్నాడంటున్నావు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం అవసరమా? ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్ ఆంటీ. తాగుతున్నాడు, అది కూడా మత్తులో ఉన్నాడు. తన మనసుకి నచ్చేలా నేను నడుచుకోవాలన్నా, నా మనసుకి తగ్గట్టు తనని మలుచుకోవాలి అన్నా ఇదే కరెక్ట్ టైం. ఇంకేం ఆలోచించకండి, వెళ్దాం పదండి. వివేక్, వివేక్, రే వివేక్. వదినా, అన్నయ్య పిలుస్తున్నాడు. అన్నయ్య, వివేక్, అన్నయ్య. లక్కీ స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. నేను వెళ్ళి పిక్ చేసుకోవాలి. నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఈ పరిస్థితుల్లోనా? ఏ పరిస్థితి అయితే ఏంట్రా, నేను వెళ్ళి రాగలను. లేదన్నయ్య, నువ్వు అసలే తాగున్నావు. ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు. లక్కీని నేను పిక్ చేసుకుంటానులే. లేదురా, నువ్వు వెళ్ళేసరికి స్కూల్ అయిపోతే లక్కీ మళ్ళీ వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళాలి. తను మన కోసం వెయిట్ చేసే పరిస్థితి రాకూడదురా. లక్కీ అంటే మిత్ర గారికి ఇంత ప్రేమ. లక్కీని ఇంత గొప్పగా చూసుకుంటున్నారా? ఈ ప్రేమంతా సొంత బిడ్డైన జున్నుకి అందాల్సిన ప్రేమ. కానీ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత ప్రేమ అందుకుంటుంది? లక్కీ నిజంగా చాలా అదృష్టవంతురాలు. అన్నయ్య, నేను చెప్పేది విను. నేను వెళ్ళి లక్కీని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రా. పర్లేదురా, నేను వెళ్తాను. కూర్చో. రే, వదినా, నేను అర్జెంటుగా లక్కీని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. నేను వచ్చే వరకు అన్నయ్య నువ్వే చూసుకోవాలి. నేనా? మిత్ర గారినా? అవును వదినా, నేను వెళ్ళకపోతే అన్నయ్య వెళ్ళేలా ఉన్నాడు. నేను వెళ్ళక తప్పదు, సరేనా? త్వరగా వచ్చేస్తాను. ఓకే, ఇక్కడే ఉండు. మిత్ర గారు మీరు ఎలా ఉండేవారు? ఎలా అయిపోయారు? నేను అత్తయ్య గారికి న్యాయం చేయాలనుకున్నాను, కానీ మీకు అన్యాయం చేస్తున్నానని అనుకోలేదు. అత్తయ్య గారి కోసం ఎంత నిందనైనా భరిద్దామనుకున్నాను, కానీ నేను మోసిన నిందలే మీ మనసుని మొక్కలు చేస్తుందనుకోలేదు. నేను మన కుటుంబం కోసమే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయాను, కానీ మీ కళ్ళకి నేనొక ద్రోహిలా కనిపిస్తున్నాను.
నీచురాల్లా అనిపిస్తున్నాను కదా. మిత్ర, మిత్ర, మిత్ర లే. మిత్ర, మిత్ర. మనీషా, చూసావా, పుల్లు లేపేశాడు. నువ్వు ఇప్పుడు ఎంత లేపినా తను లేవడు. అవును, వివేక్ ఏడి? ఎక్కడ కనిపించట్లేదు. మిత్ర, మిత్ర. ఏంటి మనీషా, మిత్ర తప్పతాగి పడిపోతే నువ్వేదో సాధించినట్టు మొహం అంత వెలిగిపోతుంది. మిత్ర ఇంత తాగాడంటే దేనికోసం? ఆ లక్ష్మి మీదున్న ద్వేషం కోసం. ఆ లక్ష్మి మీదున్న అసహ్యం తీర్చుకోవడం కోసం. నాకు కావాల్సింది కూడా ఇదే. ఆ లక్ష్మిని మిత్ర ఎప్పటికీ ఇలానే అసహ్యించుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయినా ఇంకెంతకాలంలే, ఇంకో వారం రోజులు పోతే మిత్ర నీ సొంతం అయిపోతాడు కదా. అవునాంటీ, వివేక్కి జరగబోయే పెళ్లిలోనే నేను ఏదో విధంగా ప్లాన్ చేసి మిత్ర చేత తాళి కట్టించుకున్నానే అనుకోండి. ఇక శాశ్వతంగా మిత్ర నా మొగుడైపోతాడు. ఇక ఎప్పటికీ మిత్ర మనసులో కూడా ఆ లక్ష్మి ఆలోచన రానివ్వను. కాకపోతే వివేక్ పెళ్లిలో మిత్రని జాగ్రత్తగా డీల్ చేయాలి. మిత్ర ఎలా అయినా నా మెడలో తాళి కట్టేలా చేసుకోవాలి. అయితే వారం రోజుల్లో మనీషా మిత్ర గారి చేత తాళి కట్టించుకునే ప్లాన్ చేస్తుందా? అంటే మనీషా ఏం చేయబోతోంది? ఏ విధంగా మిత్ర గారిని పెళ్లి చేసుకోబోతోంది? అది ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. మనీషాకి మిత్ర గారికి పెళ్లి జరగకూడదు. జున్ను నిద్రపోయాడా? అవును అర్జున్, పడుకున్నాడు. కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళ అమ్మని తలుచుకుంటూ పడుకున్నాడు. లక్ష్మి ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. లక్ష్మికి మనం ఊహించలేని రాజకార్యాలు చాలా ఉన్నాయమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, తన గతానికి అడ్డంగా ఒక అడ్డు తెర పెట్టి మనకి తెలియకుండా చేస్తుంది. కానీ తన గతానికి చాలా పెద్ద పునాదే ఉంది. అది నాకు అస్పష్టంగా కనిపిస్తుంది.
కాకపోతే ఆ గతాన్ని ఎందుకు దాచింది అనే విషయంలోనే స్పష్టత కాలేదు. ఎలా అయినా సరే ఈరోజు ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే. జరగబోయే పెళ్లిలోనే నేను ఏదో విధంగా ప్లాన్ చేసి మిత్ర చేత తాళి కట్టించుకున్నానే అనుకోండి, ఇక శాశ్వతంగా మిత్ర నా మొగుడైపోతాడు. ఇక ఎప్పటికీ మిత్ర మనసులో కూడా ఆ లక్ష్మి ఆలోచన రానివ్వను. అమ్మ లక్ష్మి, వచ్చావా? జున్ను పడుకున్నాడా ఆంటీ? పడుకున్నాడమ్మా. కాకపోతే పడుకునే వరకు నిన్నే కలవరించాడు. చిన్నపిల్లాడు కదా, తల్లి ప్రేమ కొంచెం ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీకెన్ని పనులున్నా వాడిని చేరదీసే విషయంలో విఫలం కాకమ్మా. పిల్లాన్ని అక్కున చేరదీయడానికి, అభిమానంగా చూసుకునే వాళ్లతో మనసు విప్పి మాట్లాడడానికి లక్ష్మికి ఎక్కడ టైం ఉందిలే అమ్మా. ఏం లక్ష్మి, నీ బిజీ పనులు, రహస్యంగా దాచాల్సిన పనులు అయిపోయాయా? నువ్వు ఏవేవో చేసుకుంటూ పోతున్నావు. వాటి వల్ల నువ్వు లాభపడుతున్నావో నష్టపడుతున్నావో తెలీదు. నిన్నేమైనా అడిగితే నా గతం అడగొద్దు, నా గురించి ఆలోచించొద్దు, నా గురించి ఆరా తీయొద్దు అని ఖరాఖండిగా చెప్పేస్తావు. కానీ నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను లక్ష్మి. మీరేదో అడగాలని, నా గురించి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మొత్తం తెలియాలి లక్ష్మి. నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మొహం దాచుకుంటూ బుర్కా వేసుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? మన బిజినెస్ పార్టీ జరిగినప్పుడు అందరి నుంచి ఎందుకు దూరంగా ఉన్నావు? ఆ పార్టీలో మిత్ర ఉన్నాడనా? ఫాదర్స్ డే రోజు ఎవరికీ కనపడకుండా ఎందుకు దాక్కున్నావు? అక్కడ నీకు నందన్ కుటుంబం ఎదురు పడుతుందనా? ఈరోజు రహస్యంగా వివేక్ని కలుసుకునే అవసరం ఎందుకొచ్చింది? అసలు వివేక్ నీకెలా తెలుసు? అసలు మిత్రకి నీకు సంబంధం ఏంటి? చెప్పు లక్ష్మి, నీకు మిత్రకి ఏంటి సంబంధం? అసలు మిత్ర నీకేమవుతాడు? మిత్ర గారు నా భర్త. మిత్ర గారు నా భర్త. మిత్ర నీ భర్త? సాక్షిగా నన్ను పెళ్లాడిన నా భర్త.
మా మధ్య ఉన్నది భార్య భర్తల సంబంధం.